తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, చూడబోతే తెలంగాణ రాజకీయాల్లో చాలా సీరియస్ కామెంట్లు వినబడుతున్నాయి. బాగా హైఫై, చాలా ఒక రకమైనటువంటి వేడి పుట్టిస్తున్న కామెంట్లు కూడా వినబడుతున్నాయి. అన్నదమ్ములో ఉన్నాం, మా అన్నయ్యకి సీట్ ఇచ్చారు, మా అన్నయ్యకి మంత్రి పదవి ఇచ్చారు, నాకెందుకని మంత్రి పదవి ఎవరు, నేను దమ్మున్నవాడిని అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. ఎలా చూడాలి? అంటే నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా వాళ్ళు బలమైన నాయకులు. అక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్ మినిస్టర్ కండిషన్ మీదనే ఇస్తాము అని వాళ్ళు చెప్పినట్టుగానే మనం వార్తలు వింటున్నాం. మొన్న బట్టి విక్రమార్క గారు కూడా మాట ఇచ్చినామని కూడా వారే ఒప్పుకున్నారు, వాళ్ళ మెంబర్ కాబట్టి. వారి మాటల్ని ఏకీభవిస్తూ, బట్టి గారి మాటలని ఏకీభవిస్తూ అదే వాళ్ళైతే ఇప్పుడు ఏముంటుంది, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం కాంట్రవర్స్ ఓడు. ఆయన ఏమంటాడు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారికి మాట ఇచ్చాడు. ఆయన మాట, ఈయన మాట, అందరి మాటలు అధిష్టానము ఎనుకో ముందో అన్నీ చేస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. ఖమ్మంలో ఉన్నవి 9 అయినప్పటికీ కూడా అక్కడ 3 మంత్రి పదవులు ఇచ్చారు, మరి మాకెందుకని ఇవ్వలేదు, ఈ విధమైనటువంటి క్వశ్చన్ కూడా ఆయన అడుగుతున్న పరిస్థితి. అంటే రాజగోపాల్, మాకున్న డెమోక్రసీ అది కదా. మాకు కొంత బాధ కలిగినా, కొంత కోపం వచ్చినా, కొంత ఇబ్బంది అనిపించినా, కొంత మేము మాట్లాడుకునే స్వతంత్రము, స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చిన అవకాశం. అది ఈనాటిది కాదు, మొదటి నుంచి ఉన్నది. ఈ స్వేచ్ఛని మేము మీడియా ముందు చెప్తాం, అధిష్టానం గుర్తిస్తుంది. గుర్తించి దాని సవరణలు ఎట్లా చేయాలి వాళ్ళు ఆలోచన చేస్తారు. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది ఎవరు కూడా తప్పు తీసుకోము, ఎవరు తప్పు తీసుకోరు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తప్పు తీసుకోడు. కాంగ్రెస్ అంటే ఏందో, రాజకీయం అంటే ఏందో పూర్తి అవగాహనతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి ఎవరిడ నెగిటివ్ తీసుకోవాలని అవసరం లేదు. అంటే ఆయన కూడా కష్టకాలంలో ఆయన కాంగ్రెస్లో ఎమ్మెల్సీగా గట్టిగా పోటీ ఇచ్చి గెలిచిండు, ఆయన ఎంపీగా గెలిచిండు. కోమటిరెడ్డి వాళ్ళ బ్రదర్స్ కాంగ్రెస్లో గట్టిగానే పనిచేసిన నాయకులు వాళ్ళు. అందుకే నేను నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ అంటేనే నల్గొండ జిల్లా. అందులో జానారెడ్డి గారు, ఉత్తమ్ గారు, రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి ఎవరికి తక్కువ కాదు, ఎక్కువ కాదు. కాబట్టి వారి కమిట్మెంట్ లేట్ అవుతుందనే దాన్ని ఆయన యొక్క ఆలోచనని బయట పెడుతున్నాడు అంతే. ఇప్పుడు సరే, ఖమ్మం ఉంది, ఖమ్మము అక్కడున్న పరిస్థితులు ఆయన అనొచ్చు ఇంకో మాట, కానీ ఏ జిల్లాది ఆ జిల్లాకే ఉంటుంది. ఆయన మాకున్న స్వేచ్ఛ, స్వతంత్రాన్ని ఆయన కొంత మీడియా ముందు చెప్పుకున్నాడు. అది అధిష్టానానికి తెలుసు. అందుకే బట్టి గారు కూడా ఆయన మెంబర్ కాబట్టి డిప్యూటీ సీఎం హోదాలో మాట ఇచ్చింది నిజమని వారు ఒప్పుకుని వారి మాటలు ఏకీభవిస్తున్నా నేను ఇవన్నీ మీ ముందు మాట్లాడుతున్నాను. సరే, అయితే నీటి పంపకాల విషయానికి వస్తే, కృష్ణా అలాగే గోదావరి, ఈ నీటి జలాల పంపకాల విషయంలో ఎందుకు ఇంత ప్రతిష్టంభన? ఎందుకని అటు పట్టుకున్నా ఇటు పట్టుకున్నా ఖచ్చితంగా ప్రకృతి గట్టిగా కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా నీళ్ళు వదలాల్సిన పరిస్థితి. ఏంటి ప్రతిష్టంభనకు కారణం? అంటే నేను ఇది మాట్లాడకపోతేనే బాగుంటుంది ఇప్పుడు, ఎందుకంటే అది ఇద్దరు సీఎంల పని లేదు, పాలసీ మ్యాటర్. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే మా సీఎం అక్కడ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళిద్దరు పాలసీ మ్యాటర్స్ అది. కాబట్టి వాళ్ళు పరిస్థితులను బట్టి, అంటే ఏ ప్రాంత ప్రజలు ఎవరు హట్ కాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళాలనే దాంట్లో వాళ్ళిద్దరు కూర్చొని తీసుకునే డిసిషన్ని పొలిటికల్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను మాట్లాడలేను. అయితే పొలిటికల్గా చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఏపీలో కావచ్చు, అటు తెలంగాణలో కావచ్చు, మరి అటువంటి పరిస్థితులే ఏపీలో కూడా, తెలంగాణలో ఉన్న పరిస్థితులే ఏపీలో కూడా వస్తాయా? ఏపీలో కాంగ్రెస్కి ఎటువంటి కండిషన్స్ ఉండే పరిస్థితి ఉంటుందా? అసలు అటువంటి కండిషన్ ఎప్పుడు ఉంది? ఇప్పుడు మొదలైందని నేను అనుకుంటున్నాను. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక 10 సంవత్సరాల క్రితము నేను విజయవాడకు వచ్చిన, 10 years బ్యాక్. అప్పుడు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 14 తర్వాత నేను వచ్చిన ఇక్కడికి. ఒక్కసారి ఆయన ముఖ్యమంత్రి ఉన్న టైంలో నేను ఈ రాష్ట్రానికి ఒక పని మీద ఇక్కడికి వచ్చిన. ఆ వచ్చిన సందర్భంలో నేను ఒక ప్లేస్లో ఆగిన, అంటే సిటీ విజయవాడ దాటిన తర్వాత ఆగిన. అక్కడ ఒక వ్యక్తి నన్ను దూరం నుంచి వెహికల్లో చూసి గుర్తుపట్టి
నన్ను అడిగిండు మీరు జగ్గారెడ్డి కదా అంటే అవును అని చెప్పిన అని అప్పుడు ఆయన ఏమన్నాడంటే సార్ రాష్ట్ర విభజన అనేది అయిపోయింది ఇక అది అందరూ కోరుకున్నారు మా వాళ్ళు కూడా ఊరుకున్నారు అందరూ కోరుకున్నారు అయిపోయింది అది కానీ కాంగ్రెస్ అభిమాని ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు సార్ లేరు అని మీరు అనుకోవద్దు ఇది అధిష్టానం గుర్తించండి ఎప్పటికైనా మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అభిమానులు ఉన్నారు పార్టీకి మాకు ఏమంటారంటే మేము ఈ వర్కర్లం కాదు మేము అభిమానులం బయటికించి అభిమానులము మేము ఉన్నాము ఈ ఒక్క విషయాన్ని మీరు జగ్గారెడ్డి కాబట్టి మీకు చెప్తున్నాను మా మాట మీరు మైండ్లో పెట్టుకొని మీ అధిష్టానం చెప్పండి దీన్ని పక్క పెట్టకండి ఆంధ్రప్రదేశ్ని అని 10 ఏళ్ల కిందట ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభిమానంతో నాకు చెప్పిన మాట. సో ఎలక్షన్ కమిషన్కి సంబంధించినంత వరకు ఏవైతే ప్రశ్నలు సంధిస్తున్నారో వాటికి సమాధానాలు వస్తాయంటారా లేకపోతే ఇంకా అది ఎదురు చూడడం కిందే ఉంటుందా? ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీ గారి ప్రశ్నలకు ఒకరోజు జవాబుదారు కావాల్సిందే. కాకపోతే రాహుల్ గాంధీ వదిలిపెట్టారు. ఈరోజు కాకపోతే రేపైనా కావాల్సిందే. అసలు కాకపోయినా అధికారం వచ్చినాక కూడా అధికారం పిలిపించి నిలబెట్టి ప్రధానమంత్రిలో రాహుల్ గాంధీ గారు వాళ్ళ సంగతి తెలుస్తాడు. నో డౌట్. సో అది పరిస్థితి. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఖచ్చితంగా ప్రశ్నలకి సమాధానం రావాల్సిందే. అలాగే జగ్గారెడ్డి ఏదైతే మాట్లాడుతున్నారంటే కోమటిరెడ్డికి సంబంధించినంత వరకు కూడా నల్గొండ అంటేనే కాంగ్రెస్ అంటేనే నల్గొండ, ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి కూడా ఖచ్చితంగా అయితే అవకాశం ఉంటుంది. ఆ విధంగానే వాళ్ళకి సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దీనిపైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి జగ్గారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.